సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత కొద్ది కాలంగా అనేక రకాలైనటువంటి అపోహలు, పుకార్లు పట్టణ ఆర్యవేశ సంఘం మీద, అలాగే మ్యూచువల్లీ కోఆపరేటెడ్ హౌసింగ్ సొసైటీ మీద జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈరోజు పట్టణ ఆర్యవేశ సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్ళకు సాయం చేస్తాను, వారు చనిపోతే సాయం చేస్తాను, చదువులకు సాయం చేస్తా ఉన్నాం. నవ్వుతో నా భవిష్యత్ ఎన్నో కార్యక్రమాలు అందరి సభ్యుల వయసులందరి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో కూడా ఇంతకు ముందే ఒల్లికుంటలో ఫేజ్ 1లో దాదాపు 250 మందికి కూడా లేఅవుట్ చేసి ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎక్కడ ఎన్నడూ కని విని ఎరగని అతి తక్కువ రేట్లో 1450 రూపాయలకు కూడా లేఅవుట్ చేసినటువంటి స్థలాన్ని వారికి రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే గంగదేవిపల్లిలో కూడా అతి తక్కువ ధరలో సుమారు 150 మందికి మనం ప్లాట్స్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా అతి తొందరలో 1-2 నెలల్లోనే అది కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి డబ్బు కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేఅవుట్ కూడా రిజిస్ట్రేషన్లో ఉన్నది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇస్తున్నాం. ఎందుకంటే తెలుసు వాళ్ళకు ఫేజ్ 1 బొల్లికుంటలు అయిపోయినాయి, గంగదేవిపల్లి అయిపోయినాయి, సెకండ్ ఫేజ్ లో కావాలి, అది చేస్తాం. అంతేకాక సభ్యులందరి కోరిక మేరకు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ నెల 21వ తారీఖున ఉదయం 11 గంటలకు బొల్లికుంట ఫేజ్ 1లో 2 బోర్లకు మనం ప్రణాళిక సిద్ధం చేసి మెంబర్లకు తెలియపరచడం జరిగింది. ఒక బోర్లు స్టార్ట్ చేయడమే కాకుండా మనము అక్కడ విద్యుత్ దీపాలు, అలాగే రోడ్స్, మిగతా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా టేకప్ చేసేందుకు మేము చిత్తశుద్ధితో కృషి చేస్తా ఉన్నాం. దానికి ఫండ్స్ కూడా సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము సభ్యులందరినీ కోరేది ఏంటంటే అందరి సహాయ సహకారాలు అందించాలి. ఈ పుకార్లను నమ్మొద్దు, స్వార్థపరుల మాటలు నమ్మొద్దు. గతం కూడా చూడాలి. నేను వైశ్య సంఘం అధ్యక్షునిగా అయినప్పుడు 700 రూపాయలు మాత్రమే కిరాయి వచ్చేది. ఒక్కరు దగ్గర ₹1 చందా వసూలు చేయలేదు. కానీ వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చాం. వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం. కాబట్టి ఈ పట్టణ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో ఏదైతే మ్యూచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నడుస్తుందో తప్పనిసరిగా సభ్యులు ఏదైతే కోరుకుంటా ఉన్నారో వారి కోరికలు తీర్చేటందుకు పెద్ద ఎత్తున కృషి జరుగుతూ ఉన్నది. వారికి మేము హామీ ఇస్తున్నాం. అతి త్వరలో ప్లాట్స్ అన్ని కూడా రిజిస్టర్ అయితే దానిలో ఎలాంటి సందేహం అవసరం లేదు. డెవలప్మెంట్ కార్యక్రమాలకి నెల 21వ తారీఖు నాడు శ్రీకారం చుడతా ఉన్నాం. సభ్యులు కూడా అక్కడ పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని సక్సెస్ చేయాలి, విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఒక రహదారి, జాతీయ రహదారి మీద పోయేదుంటే డెస్టినేషన్ తొందర చేరుతాం, అడ్డదారులలో పోయేదుంటే అది అయ్యేది ఇక్కడ అగమ్య గోచరంగా ఉంటుందనే విషయం కూడా మీకు ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అందరూ సహాయ సహకారాలు మేము తీసుకుంటాం. మాకు ఎవరు శత్రువు లేరు. నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా పొరపాటున కూడా నేను వాళ్ళని చెడ్డ మాటలు మాట్లాడాలి, విమర్శించని పాజిటివ్ దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని టేకప్ చేస్తాను. కనుక దయచేసి సభ్యులందరూ సహకరించాలని మరొకసారి మనస్ఫూర్తిగా వారిని కోరుతూ